ఏబిఎన్, TV5, మహా ఇయే ఉంటే మనకేమి బీఆర్కే ఇట్లాంటివి ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. ఈ మధ్య న్యూట్రల్గా వచ్చినట్టుంది బీఆర్కే. ఇటువంటి ఛానల్స్ ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని అంతా కూడా దుర్మార్గంగా చూపించాయి. కానీ సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళ ఈ సోషల్ మీడియాలో వాస్తవాలను చూపిస్తున్నారు. చూడండి, దేవరపల్లికి 5 కిలోమీటర్ల బయటంతా కూడా మొత్తం పోలీసులు బ్యారికేడింగ్ దగ్గర వందల సంఖ్యలో ఉంటారు. 1000 మంది పోలీసులు ఉంటారు. జనాన్ని లోపల రానివ్వకుండా, దేవరపల్లిలోకి రానివ్వకుండా కాస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గర కానీ, హెలిప్యాడ్ దగ్గర కానీ, లేదా పొగాకు వేలం కేంద్రం దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రంకి వెళ్ళే మార్గ మధ్యంలో కానీ పోలీసులు కనపడరు. ఒక్కళ్ళు కూడా ఒక్క పోలీసు కనపడ్డు. 10ల సంఖ్యలో బ్యారికేడ్లు పెడతారు. దేనికి ఇదంతా? ప్రజలు రాకూడదు, ప్రజలు కనపడకూడదు, ప్రజల కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోకూడదు, తద్వారా అవన్నీ ప్రపంచానికి తెలియకూడదు. ఎన్నాళ్ళు కప్పెడతారంటున్నా, ఎన్నాళ్ళు కప్పెడతారు? రోడ్డు మీద గేద లేకపోతే ఆవో పశువులో పేడేస్తాయి అనుకోండి, ఎన్నాళ్ళు దాచి ఇసుక కప్పి ఆపుతారు? ఎన్నాళ్ళు అది వాసన రాకుండా ఉంటుందా? మీ ప్రభుత్వం చేసే చండాలం, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ, దుర్మార్గాలు, బాధ్యత లేని ధనం, దోచుకునే సంఘటనలు, లూటీలు చేస్తున్నటువంటి నిత్య సంఘటనలు ప్రజల కళ్ళ ముందు జరుగుతుంటే మీ పతనాన్ని ఎవడ ఆపగలడని అడుగుతున్నాను. ఈ పోలీసు ఆపగలరా అని అడుగుతున్నాను. మీ పతనాన్ని ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేటువంటి లేదా ఆయన భద్రతను గాలికి వదిలేసినటువంటి పోలీసులు మీ పతనాన్ని ఆపగలరా చంద్రబాబు నాయుడు గారు? మీ సునకానందం తప్పితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఎడతయారు చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా భద్రత ఉండకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు కుట్ర చేస్తుంది, మన కళ్ళకు కనపడుతుంది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు పోలీసుల్ని పోలీసులుగా కాకుండా వారి యొక్క ప్రైవేట్ సైన్యంగా ఇవాళ తీసుకోవటం, అంటే వాటిని ఆ రకంగా వాడుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం కాదా, దిగజార్చడం కాదా పరిపాలనని? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ బాధ్యతగా వ్యవహరించరు, పట్టించుకోరు. కనీసం ఒక సంఘటన జరిగితే మరుడు సంఘటనకైనా డీజీపీ సంబంధిత ఎస్పీలని ఏంటే అది ఆ బాధ్యత లేకుండా అని చెప్పి మందలించాల్సింది పోయి ఎస్పీలను ఉద్యోగం చేయనివ్వకుండానే చూస్తున్నారని చెప్పని లోకం కోడైకి వస్తుంది. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు డీజీపీ గారికి అనేక మార్లు అర్జీల్ని, ఫిర్యాదుల్ని కేంద్రానికి పంపించాం, కేంద్ర హోంశాఖకు పంపించాం. మరి డీజీపీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖమూదినట్టే ఉంది. అయ్యా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడికి భద్రత ఈ రకంగా లోపాలు కనపడుతున్నాయి, గాలికి వదిలేస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు అని చెప్పని ఎన్నిసార్లు ఇప్పటికి రాస్తే ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డీజీపీకి రాసిన జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా వైఫల్యాల మీద డీజీపీకి రాసినటువంటి ఉత్తరాలు. ఇవన్నీ ఇన్ని రాస్తే దేనికి స్పందించడం డీజీపీ? స్పందించకపోగా అదే సంఘటనలు మాట మాటికి తలెత్తటం, ప్రతిసారి అదే చేయటం. ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మూర్ఖుడి చేతిలో రాయిలాగా తయారైనటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కొన్ని ఉంటాయి. ఆ పర్యటనలో కొన్ని చూసుకుంటే మనం కనీసం రోప్ పార్టీ కూడా ఉండదు.
Z+ కేటగిరీలో కేటాయించినటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రోప్ పార్టీ కూడా అసలు మన కళ్ళకి కనపడదు. కొన్ని చోట్ల అక్కడక్కడ రోప్ పార్టీ కేటాయిస్తారు.